పులివెందులలో తెలుగుదేశం గెలిచాక రాబోయే 3 సంవత్సరాల 9 నెలలు కూడా ఖచ్చితంగా జగన్ని ఏలెత్తి చూపెడతానే ఉంటారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ 2 చోట్ల ఓడిపోయిన విషయాన్ని 5 ఏళ్ళు మాట్లాడేవాళ్ళు కదా వైసీపీ వాళ్ళు. లోకేష్ మంగళగిరిలోనే ఓడిపోయాడన్నటువంటి కారణంగా మందలగిరి మాలోకం అంటూ 5 ఏళ్ళు విమర్శించారు కదా. అట్లాగే కుప్పంలో తెలుగుదేశం పార్టీ ఓడిపోయినటువంటి సందర్భంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కుప్పం కూడా అయిపోయింది నీ పని అని సుదీర్ఘకాలం పాటు విమర్శిస్తూనే వచ్చారు కదా. అట్లాగే ఇప్పుడు కూడా ఫేస్ చేయాలి. అంత మాత్రాన అక్కడ పట్టు మొత్తం పోతుందా అంటే ఖచ్చితంగా గ్రౌండ్ లెవెల్లో వెతుక్కోవాలా లోపాలు ఎక్కడ జరుగుతున్నాయి అన్నటువంటిది. వాళ్ళు ఖచ్చితంగా నిర్బంధించారు, రకరకాల ఇబ్బంది పెట్టారు అన్ని. ఇప్పుడు 2019లో బాబు సీఎంగా ఉన్న టైంలోనే జరిగినటువంటి ఎన్నికల్లో అంటే 2014 తర్వాత 19 ఎన్నికలు జరిగినాయి కదా. ఆ ఎన్నికల టైంలో జగన్కి 73% ఓట్లు పోలేని, అప్పుడు సతీష్ రెడ్డికి 23% ఓట్లు పోలేని. అంటే అప్పుడు కూడా తెలుగుదేశానికి ఓట్లు ఉన్నాయి కదా. అక్కడ దాదాపు 42,246 ఓట్లు పడ్డాయి. జగన్కి పోలేని ఓట్లు 132,356. 24లో జగన్ సీఎంగా ఉన్నప్పుడు 116,000 ఓట్లే పడ్డాయి. అంటే అంతకుముందు 2019తో పోల్చుకుంటే జగన్కు 16,000 ఓట్లు తగ్గినట్టే. అంతకుముందు 73% ఓట్లుంటే మొన్న 61% పడ్డాయి. బీటెక్ రవికి మొన్న 29% ఓట్లు వచ్చినాయి. అంతకుముందు సతీష్ రెడ్డికి 23 అయితే మొన్న 29% ఓట్లు వచ్చినాయి. కాంగ్రెస్ దుర్వరెడ్డికి 10% ఓట్లు వచ్చినాయి. ఇదే 10,000 ఓట్లు వచ్చినాయి, 5% ఓట్లు వచ్చినాయి. కాబట్టి ఈ లెక్కలు అక్కడ నడుస్తుంటాయి. ఫైనల్గా అల్టిమేట్గా విజయం ఎవరిది? ఇప్పుడు 5.5 లక్షల ఓట్లతో గెలిచినటువంటి నరేంద్ర మోడీ మొన్నటిసారి 1,50,000 ఓట్లతో గెలిచారు. అంత మాత్రాన అయిపోయిందా? సమస్యల్లో ఏంటంటే 5 ఏళ్ళు వీళ్ళు మాట్లాడడానికి ఆ అధికారం కూడా ఉంది, తెలుగుదేశం పార్టీ విమర్శించడానికి. అదే సందర్భంలో బీటెక్ రవి ఆ మధ్యన జరిగినటువంటి ఎన్నికల్లో గెలిచినటువంటి సందర్భంలో కంపేర్ చేసుకుంటే కనుక ఆ తర్వాత మళ్ళీ జగన్ గెలుచుకొచ్చాడు కదా. కాబట్టి ఇక్కడ గెలుపు ఓటములు కామన్. కాకపోతే ఇప్పుడు పులివెందులలో ఒకటి వివేకానంద రెడ్డి ఉన్నప్పుడు అంటే రాజశేఖర రెడ్డి వివేకానంద రెడ్డిలు బతుకున్నప్పుడు రాజశేఖర రెడ్డి ఢిల్లీ హైదరాబాద్లో కూర్చున్నా ఢిల్లీలో కూర్చున్నా గ్రౌండ్ వర్క్ అంతా వివేకానంద రెడ్డి చేసేవాడు. ఎవరికి ఏ పని ఏం అవసరం అట్లాగే రాజశేఖర రెడ్డి అక్కడికి వచ్చినప్పుడు జనాలతో మమేకం అవుతుండేవాడు. ఇప్పటికి మళ్ళీ అరుసేవాడు, కేకలేసేవాడు, మీద పడిపోయేవాడు, పగలగొట్టుకునేవాడు. వీళ్ళే ఉంటున్నారు, కాసేపు కూర్చుని ఒకళ్ళతో మాట్లాడే సీనే ఉండట్లా. అది కంట్రోల్ చేసుకోవాలి జగన్. అక్కడ చాలా పల్లెల్లో ఓ పల్లె నుంచి ఓ 10 మంది వస్తున్నారు, రేపు వస్తారన్నా, రేపు మధ్యాహ్నం వస్తారన్నా, రేపు సాయంత్రం వస్తానంటే వాళ్ళకి భోజనాలు అవి ఏర్పాటు చేయడం ఇదంతా రాజశేఖర రెడ్డి టైంలో జరిగేది. అది వివేకానంద రెడ్డి చూసుకునేవాడు. రాజశేఖర రెడ్డికి ఏకెత్తి జనమందరూ ఎగబడరు. అట్లా ఎగబడే పద్ధతిని ఒక 10 నిమిషాలే ఉండేది, మిగతాదంతా కూడా ఇట్లా చూసుకునేవాడు. ఇప్పుడు వచ్చేటప్పటికి అవినాష్ రెడ్డికి ఆ అనుభవం లేకపోవడం అన్నది ఒక సమస్య అయింది. రెండవది జగన్కి ఈ మీద పడేటటువంటి వాళ్ళతో సమస్య అవుతుంది. మళ్ళీ ఓసారి జాగ్రత్తగా చెక్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది.